వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. బట్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు షూర్గా పాటిస్తే మీకు గ్రే హెయిర్ ప్రాబ్లం కానివ్వండి, అంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు చెప్పిన మాట. సో సార్ ఈరోజు మనతోనే ఉన్నారు. సో ఈ మేకింగ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులు అప్లై చేసుకుంటే మన హెయిర్ స్టిమ్యులేట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, అండ్ గ్రే హెయిర్ ప్రాబ్లం పోతుంది, ఎవరిలో గ్రే హెయిర్ ప్రాబ్లం పోయే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది గ్రే హెయిర్ ప్రాబ్లంతో కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ హెయిర్ లాస్తో బాధపడుతూ ఉంటారు. అది కూడా ఈ వేసవి కాలంలో ఎక్కువగా స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, డాండ్రఫ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వారికి ఈరోజు బెస్ట్ రెమెడీ ఉంది. ఇది షూర్గా వాళ్ళైతే పాటిస్తే షూర్గా వాళ్ళైతే హెయిర్ గ్రోత్ అయితే బాగా స్టిమ్యులేట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అంటున్నారు కదా. సో అందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి? ఎస్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకు ఎందుకు హెయిర్ ఫాల్ వస్తుంది అన్నమాట. ఓకే సార్. ఓకే, అది ఫస్ట్ మనం చూడాలి. సో జుట్టు ఊడిపోవడానికి కారణం ఏంటి, ఇది ఫస్ట్ చూసేసి తర్వాత అగైన్ మనం రెమెడీ గురించి ఆలోచించాలి. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ సైడ్ ఆఫ్ జంక్ ఫుడ్. ఓకే, అన్ని రకాల జంక్ ఫుడ్ మనం మానేయాలి ఫస్ట్ థింగ్. ఓకే ఓకే, అండ్ ఈ హోటల్ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఫుడ్ కానీ, లేకపోతే మనకు ఈ చైనీస్ ఫుడ్ అన్నీ ఉంటాయి కదా, సో దే యూజ్ ఆల్ దిస్ అజినోమోటో అండ్ వినిగర్, ఆల్ దీస్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్ విచ్ ఈజ్ స్టోర్డ్ బై ద ప్రిజర్వేటివ్. సో ఈ టైప్ ఐటమ్స్ మనం తినడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. సో హార్మోనల్ ఇంబాలెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ద హెయిర్ ఫాల్. దట్ ఈస్ వన్. ద సెకండ్ రీజన్ వచ్చేసి, అక్కడ మనము వెళ్ళి పొల్యూషన్లో తిరుగుతున్నాం. పొల్యూషన్లో తిరిగిన తర్వాత మనం తలస్నానం చేయకపోవడం. ఓకే సార్. ఓకే, సో దానివల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ అన్ని డస్టీ మెటీరియల్, అన్ని పొల్యూషన్స్ అక్కడ స్టక్ అయిపోయి చెమటకు స్టక్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ హెయిర్స్ మనకు వీక్ అవడం కానీ, అక్కడ టాక్సిన్స్ ఫామ్ అవడం కానీ అవకాశం ఉంది. సో దానివల్ల కూడా మనకు 100% అక్కడ హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సపోజ్ మనము పొద్దున నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నాం, మనం డెఫినెట్గా వచ్చిన తర్వాత ఒకసారి తలస్నానం చేయాలి. ఓకే, తలస్నానం చేసేసి తర్వాత మన పని మనం చూసుకోవాలి. సార్ ఇంకోటి నా చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్గా డైలీ స్నానం చేసే వాళ్ళకి కూడా స్కాల్ప్ ప్రాబ్లం వచ్చేసి డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. సో మీరేమో ఇప్పుడు యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత తలస్నానం చేయాలంటారు. రెగ్యులర్గా తలస్నానం చేయడం మంచిదా? రెగ్యులర్గా తలస్నానం చేస్తేనే మనకు హెయిర్స్ బాగుంటుంది. ఓకే సార్. ఓకే, అండ్ తలస్నానం మామూలు తలస్నానం కాదు, మీరు షాంపూ వాష్ చేయాలి. ఓకే, డైలీ బేసిస్లో షాంపూ వాష్ చేయాలి. అండ్ నా అడ్వైస్ ప్రకారంగా అయితే హర్బల్ షాంపూ అయితే చాలా మంచిది. ఓకే, హర్బల్ షాంపూ మనం యూజ్ చేయాలి. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, మనము స్పెషల్గా ఫుడ్ పరంగా మనం అక్కడ ఫోకస్ పెట్టుకోవాలి. సో ఫుడ్ మీద మనం ఫోకస్ పెట్టుకుంటే మనం చూడాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, ఎక్కువగా ఈవెన్ నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటే కూడా దానివల్ల మన బాడీలో ఏమవుతుందంటే దర్ ఈజ్ ఎ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ డీహైడ్రో టెస్టోస్టెరోన్ హార్మోన్. సో ఆ హార్మోన్ ఎప్పుడైనా మన బాడీలో ఇంబాలెన్స్ అయితే కూడా మనకు కూడా హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది. అండ్ కొంతమందికి యంగ్ ఏజ్లో నా క్లినిక్లో నేను చూశాను, వాళ్ళకు మొత్తం జుట్టు ఊడిపోయింది, కంప్లీట్ బాల్డ్ హెడ్. ఓకే, దే కేమ్ ఫర్ ట్రీట్మెంట్. సో అక్కడ ఏమవుతుందంటే ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం సరిగా చేయాలంటే ఓన్లీ మెడిసిన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఓకే సార్. కొన్ని మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి, న్యాచురల్ మెడిసిన్స్ ఉన్నాయి, దానివల్ల కూడా మంచిగా అవుతుంది. బట్ అలాంగ్ విత్ దట్ యువర్ సపోర్ట్ ఈజ్ ఆల్సో ఈస్ రిక్వైర్డ్. సో మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తినడం, ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్ మనం తీసుకోవడం, అండ్ ఆల్కలైన్ వాటర్ తాగడం. ఓకే, అండ్ లైక్ అంబాలి టైప్ ఐటమ్స్ మనం తినడం. ఓకే, ఇది అన్నీ తింటుంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ లైఫ్ స్టైల్ మనం మారిస్తే అప్పుడు 100% నేను చెప్పిన చిట్కాలు అక్కడ పనిచేస్తాయి అండ్ 100% వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఎస్, సో ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, మనం ఒక హెయిర్ ఆయిల్ మనం ఒకటి తయారు చేయాలి. ఆ హెయిర్ ఆయిల్ తయారు చేసిన తర్వాత ఆ హెయిర్ ఆయిల్ కూడా ఒకరు అప్లై చేస్తే వాళ్ళకు జనరల్గా బాగానే ఉంటుంది. బట్ ఓన్లీ హెయిర్ ఆయిల్ ఈజ్ నాట్ ఎనఫ్.
హెయిర్ హెల్త్ అప్పటి ఎస్ తీసుకోవాలి. ఎస్ ఓకే. సో లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే సో దాంతో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ 3 items. ఓకే సార్. వన్ ఈజ్ కోకోనట్ ఆయిల్. ఓకే ఓకే, ప్యూర్ కోకోనట్ ఆయిల్. Okay. ఇట్ షుడ్ బి ఎస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. రెండోది బ్రింగరాజ్ పౌడర్. ఓకే ఓకే, ఆర్ ఈవెన్ బ్రింగరాజ్ లీఫ్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఓకే సార్. దానిలో. బట్ బ్రింగరాజ్ లీఫ్ మనం యూజ్ చేస్తే మనం అది ప్రిపేర్ చేసిన తర్వాత ఆ లీఫ్ తీసి పడేయాలి. ఓకే సార్. ఓకేనా, ఎలా చేయొచ్చు. ఓకే అండ్ దాంతో బట్టి మెంతులు. ఓకే ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఓకే సార్. వీ హ్యావ్ టు టేక్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఓకే సార్. వీ హ్యావ్ టు పోర్ ఇన్ ద ప్యాన్. ఎంత అంటే ఎన్ని రోజులు వాడాలి సార్ ఇది? ఇది మనము యాక్చువల్లీ డైలీ బేసిస్లో అప్లై చేస్తే హెయిర్స్ కూడా ఒకరికి స్ట్రాంగ్ అవుతుంది. ఓకే ఓకే, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ బ్రింగరాజ్ పౌడర్. ఓకే సార్. బట్ మనం క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. ఓకే ఆయిల్ సపోజ్ ఒకరికి మనం తయారు చేయాలనుకోండి, వీ హ్యావ్ టు టేక్ మినిమం 100 grams coconut oil. ఓకే Okay, and this bringaraj powder we have to add 2 spoons, full spoon like this. ఓకే సార్. Okay, so 2 full spoons we have to add. ఓకే Okay, 2 full spoon add చేసేసాము, ఓకే సార్. అయిపోయింది. దెన్ నెక్స్ట్ మెంతులు. వీ హ్యావ్ టు టేక్ 2 spoons. ఓకే ఓకే, టీ స్పూన్స్లో 2 spoons మనం తీసుకోవాలి. ఓకే సార్. ఓకే, సో మెంతులు కూడా యాడ్ చేసేసాం. ఓకే సార్. ఓకే, 2 spoons మనం యాడ్ అయిపోయింది. సో అగైన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. అట్లీస్ట్ ఈ మెంతులు ఎప్పుడు వరకు బ్రౌన్ అవ్వలేదు ఓకే అప్పుడు వరకు మనం ఇది కలపాలి. ఓకే సార్. ఓకే, సో బ్రౌనిష్ కలర్ వచ్చేసిందంటే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఓకే ఓకే, అప్పుడు మనం ఆపేయాలి ఇది. ఓకే సార్. ఓకే, సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ ఇప్పుడు రెడీ అయిపోయింది, మనం ఫిల్టర్ చేయాలి. ఆల్రెడీ అయింది సార్ ఇప్పుడు. ఎస్, సో నౌ ద ఆయిల్ ఈజ్ రెడీ. yes sir. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫిల్టర్ చేసేయాలి. ఓకే సార్. ఓకే ఓకే, యాక్చువల్లీ ఇన్స్టెంట్ గ్రే కలర్ని కూడా చేంజ్ చేసినట్టుంది సార్, బ్లాక్ ఉంది మొత్తం. ఎస్, ఇది ఎలా ఉందంటే ఇప్పుడు యువర్ ఆయిల్ ఈజ్ రెడీ. ఓకే ఓకే, మనం ఇది చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనం ఇమీడియట్లీ మనం అప్లై చేయకూడదు. ఓకే సార్. సో నార్మలైజ్ అయిపోవాలి, ఓకే నార్మల్ టెంపరేచర్కు వచ్చేయాలి. ఓకే వచ్చిన తర్వాత మనం అప్లై చేయొచ్చు. సార్. అండ్ స్నానం చేయకముందే మినిమం ½ an hour బిఫోర్ ఇది అప్లై చేయాలి. ఓకే సార్. అప్లై చేసి తర్వాత స్నానం చేయొచ్చు. లేకపోతే సపోజ్ నైట్ మీరు అప్లై చేసి మీరు పడుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్నానం చేశారు, నో ప్రాబ్లం, ఓకే దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎలా కూడా ఉంచవచ్చు. సార్ ఇంకోటి గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా పోగొడుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఏజ్ లోపల వాళ్ళు ఇది అప్లై చేసుకోవడం వల్ల పూర్తిగా గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఎస్, అక్కడ ఒకటి ఏమొస్తుందంటే ప్రీమేచ్యూర్ గ్రే హెయిర్. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రే అంటే ఏంటంటే లైక్ ఒక చిన్న అబ్బాయి 10 years అబ్బాయి వాళ్ళకు హెయిర్స్ అన్ని గ్రే అయిపోతుంది. ఓకే సార్. దట్ ఈస్ వైట్. నార్మల్ పబ్లిక్కు చెప్పడానికి వైట్ హెయిర్ అని చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ వైట్ హెయిర్, ఇట్ ఈస్ ఎ ప్రీమేచ్యూర్ గ్రే హెయిర్ అని చెప్తారు ఓకే అనమాట, యాజ్ పర్ మెడికల్ సైన్స్. సో ఈ ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రేకు కూడా ఇది పనికి వస్తుంది. బట్ మీరు సపోజ్ ఒక వ్యక్తి వాళ్ళ సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ మీరు మార్చుకోలేదు, అండ్ ఇది మాత్రం మీరు అప్లై చేస్తున్నారు, అప్పుడు మాత్రం ఇది పనికిరాదు. ఓకే సార్. ఓకే, బట్ హెయిర్ కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. ఓకే ఓకే, బట్ ఇట్ విల్ నాట్ బికమ్ బ్లాక్. ఓకే సో ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం ఫుడ్ సరిగా ఉంటే దాంతోపాటు ఇది అప్లై చేస్తే ఇది కంబైన్గా పనిచేస్తాయి, అండ్ వాళ్ళకు హెయిర్స్ కూడా ఉన్న గ్రే హెయిర్స్ కానీ వైట్ హెయిర్స్ కానీ అది బ్లాక్ అవుతుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఏజ్ ఈజ్ కన్సర్న్ అప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం అప్ టు 30 years. ఓకే, 30 years వరకు మనము ఈ రెమెడీ యూజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకు బెనిఫిట్స్ వస్తాయి. ఓకే సార్. ఓకే, బట్ సపోజ్ 30 years దాటిపోయింది, 30 years తర్వాత ఏమవుతుందంటే జనరల్లీ ఆల్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్లీ వైట్ హెయిర్స్ వచ్చేస్తుంది ఒక వ్యక్తి. సో న్యాచురల్ వైట్ హెయిర్స్కు మనం బ్లాక్గా చేయాలంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన రెమెడీ యూజ్ చేయాలి. ఎస్, కాఫీ పొడితో మనం చేసాం. సో ఆ రెమెడీ వాళ్ళ యూజ్ చేయొచ్చు, బట్ ఇట్స్ టెంపరీ, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. సార్ ఇన్ కేస్ పర్మనెంట్గా రెమెడీలు ఏం లేవా అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మనం సరి చేస్తూ మన గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి బయటపడలేమా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకరు ముందే జాగ్రత్త పడితే ఓకే అప్పుడు మాత్రం బయటపడవచ్చు. ఓకే, ఎస్, దెర్ ఆర్ మెనీ పీపుల్ they have still at the age of 65, 70 they don't have a single
Grey hair. or single white hair, nothing is there. ఓకే సార్. They have the black hairs. ఓకే సార్. సో ఎలా కూడా ఉంటుంది అనమాట. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. ఎలా కూడా ఉన్నాయి. సో ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దే ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే సార్. సో దట్ మీన్స్ దే ఆర్ బ్యాలెన్స్, హార్మోన్ లెవెల్ ఈజ్ టోటలీ బ్యాలెన్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో ఈజ్ ఓకే, దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు చెప్పినట్టు నిజంగా అంటే మన ఫుడ్ ప్యాటర్న్ని చూశారు కదండి, సార్ చెప్పినట్టు ఫుడ్ ప్యాటర్న్ని మన కంట్రోల్లో ఉంచుకొని సార్ చెప్పినట్టు ఫుడ్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇది అప్లై చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ ప్రాబ్లం రాదు, అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ మీరు ఈ రెమెడీని పాటించి సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని రెమెడీని పాటించి మీరు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ. నిజంగా ఫుడ్ అయితే ది బెస్ట్గా తీసుకోవాలి. మీరు చెప్పిన ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వవు. సో బ్యాలెన్స్డ్గా మన గ్రే హెయిర్ ప్రాబ్లం రాదు. అట్ ద సేమ్ టైం ఈ హెయిర్ ఏ టైంలో మన బయటకు వచ్చిన తర్వాత తలస్నానం ఎందుకు చేయాలి, దేంతో చేయాలని కూడా చాలా చక్కగా వివరించారు. సో ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐల్ టెల్ యూ, లైక్ I have a good medicine in my clinic that is prepared by me only. Okay. It's wonderful medicine for the, especially for the premature gray hair. అంటే చిన్న పిల్లలు కానీ అప్ టు 30 years ఏజ్లో ఎవరెవరికైనా సరే హెయిర్స్ అన్ని గ్రేగా మారిపోతుంది, లేకపోతే వైట్గా మారిపోతుంది. సో వాళ్ళకు సరిగా చేయడానికి నా దగ్గర మంచి మెడిసిన్స్ ఉంది. ఇట్స్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ద గ్రే హెయిర్, ఈవెన్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆల్సో. ఎవరికైనా కావాలంటే దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ కలెక్ట్ ఇట్. మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. షూర్ సార్, కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.